వెల్కమ్ బ్యాక్. తెలుగునాట అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ భోగితో ప్రారంభం కావడంతో గోదావరి జిల్లాలో ప్రతి కూడలిలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి మహిళలు ప్రత్యేకంగా తెలుగుతనం ఉట్టిపడేలా రెడీ అయి భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడి పాడి సందడి చేస్తున్నారు. తెలుగునాట అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ భోగితో ప్రారంభం కావడంతో గోదావరి జిల్లాలో ప్రతి కూడలిలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి మహిళలు ప్రత్యేకంగా తెలుగుతనం ఉట్టిపడేలా రెడీ అయి భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడి పాడి సందడి చేస్తున్నారు. రాజమండ్రిలో భోగి వేడుకలపై మా ప్రతినిధి మమత లైవ్ ద్వారా అందిస్తారు. ప్రెసెంట్ నేను రాజమండ్రిలో సంక్రాంతి సంబరాల దగ్గర ఉన్నాను. అండ్ అలాగే సంక్రాంతికి అంటే తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ. చాలా అంటే చాలా హ్యాపీగా అందరూ చాలా ఘనంగా జరుపుకుని ఈ పండగ ముందు రోజు వచ్చే భోగి మంటలు కూడా ఇక్కడ అందరూ సెలబ్రేషన్స్ అందరూ స్టార్ట్ చేశారు. సో వాళ్ళతో పాటుగా మనము వెళ్ళి వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ అందరూ కూడా మార్నింగ్ లేచి చాలా ఫ్రెష్గా స్నానం చేసి అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడపడుచులు అందరూ కూడా చాలా అందంగా రెడీ అయి ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే భోగి మంటల చుట్టూ తిరుగుతూ వాళ్ళు కోరికలను అవైతే తీర్చుకుంటున్నారు. వాళ్ళ కోరికలు కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు నాకైతే. సో ఇక్కడ వాళ్ళందరితో కూడా మనం మాట్లాడి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ పెద్దవాళ్ళతో మాట్లాడడానికి మనం ప్రయత్నిద్దాం. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? సత్యనారాయణ. బాస సత్యనారాయణ. ఓకే, బాస సత్యనారాయణ గారు, మీరు భోగి చాలా యాక్టివ్గా చాలా మంచిగా డ్రెస్ వేసుకున్నారు, బాగా రెడీ అయి ఉన్నారు కదా. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు భోగిని? మేము మా చిన్నప్పటి నుంచి కూడా మన భారతదేశపు సాంప్రదాయం ప్రకారంగా, అందులో ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో హిందూ సాంప్రదాయాన్ని బాగా కొనసాగిస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగునాట మన ముఖ్యంగా ఈ యొక్క పండుగ భోగి కనుమ 3 రోజులు కూడా ఎంతో అత్యుత్సాహంతో పండుగ చేసుకుంటాం మనం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. ఇది శాస్త్రోక్తంగా జరుగుతుంటుంది. రైతులందరికీ కూడా పంటలన్నీ ఇంటికి వచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉంటారు. ముఖ్యంగా రైతుల పండుగ ఇది. అలాగే పశువుల పండుగ. అలాగే ఈ నెలంతా కూడా ధనుర్మాసంగా ప్రకటించబడింది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు నగర సంకీర్తన చేస్తూ మా గ్రామంలో శివాలయాల్లో కానీ విష్ణాలయాల్లో కానీ భక్తులందరూ కూడా పూజలు చేసుకుని ఈరోజు భోగి సందర్భంగా మా గ్రామంలో కూడా గోదాదేవి వెంకటేశ్వర రంగనాథ స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ విధంగా మన సాంప్రదాయాన్ని ఇలాగా నిరంతరం పాటిస్తూ ఈ యొక్క సాంప్రదాయం ఎప్పుడో పురాణాల నుంచి ఎప్పటి నుంచో వస్తున్నది. అలాగే మన ఈ హిందూ సాంప్రదాయం అనేది మన యొక్క ఎప్పటి నుంచో ఉన్న ఒక లెక్క. ఇది మనకు అనేక రకాల సాంప్రదాయాలు ఋషులు మహర్షులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సాంప్రదాయాలను ఎలా కొనసాగిస్తూ మన హైందవులంతా కూడా సంఘటితంగా ఉంటూ ఈ యొక్క పండుగని మరింత ఉత్సాహంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, బాగా రెడీ అయిపోయి పాపం మార్నింగే లేచి తలస్నానం చేసి అందరూ కూడా భోగి మంటల దగ్గరికి వచ్చారు. సో చిన్నపిల్లలు కూడా ఎవరైనా మాట్లాడతారేమో ట్రై చేద్దాం. హాయ్
హాయ్ నీ పేరు? చైతన్య ఏ క్లాస్ చదువుతున్నావు? 4th 4th క్లాస్. ఓకే, ఎన్ని గంటలకు లేచావు మార్నింగ్ నువ్వు? 6 సో భోగి అంటే ఏంటో తెలుసా నీకు? అంటే హాలిడేస్ అనుకుంటున్నావా? భోగి సంక్రాంతి అంటే కాకుండా ఏమైనా తెలుసా నీకు భోగి గురించి? ఏం తెలీదు, మమ్మీ ఏం చెప్తే అది చేసేసి వచ్చేస్తున్నావు అంతేనా? సో అందరికీ కూడా మా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ భోగి అని చెప్పి. హ్యాపీ భోగాల థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు అందరూ కూడా ఎంజాయ్మెంట్ లాంటివి ఇలాంటివి కాకుండా భోగి మంటల దగ్గరికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని మార్నింగే లేచి టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చారు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, మీ పేరు? నా పేరు సత్యసాయి కుమార్ అని. సత్యసాయి కుమార్, మీరు భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మేము మార్నింగ్ లేవగానే అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి దొంగల పోగు చేసుకుని అవన్నీ కూడా తెల్లారగట్లే వెలిగిస్తాం. వెలిగించి అందులోనే ముఖ్యంగా ఇప్పుడంటే హీటర్లు ఇవన్నీ వచ్చేసినాయి, కానీ ఈ భోగి పండుగ రోజు మేము ఏం చేస్తామంటే ప్రత్యేకంగా ఇంట్లో ఉన్న ఒక తెపాల లాంటి దాన్ని అక్కడ పెట్టుకుని అందరూ కూడా అందులో నీళ్ళు కాచుకుని ఆ నీళ్ళతోనే మేము ఇంటికాడ స్నానం చేసి నలుగు పెట్టుకుని, ముఖ్యంగా సంవత్సరం అంతా ఎలాగున్నా కానీ ఈ భోగి పండుగ రోజు పొద్దున్నే తలకి నూనె అద్ది అలాగే నలుగు పెట్టి మా అమ్మగారు అది కూడా స్నానం చేయించి కుంకుడికాయ నీళ్ళు అవి వేయించి తర్వాత డ్రెస్ వేసుకున్న తర్వాత ముఖ్యంగా భోగి పిడకలు అవి తెచ్చి అందులో వేసి ప్రదక్షిణ చేసి ఆ బొట్టు పెట్టుకుని ఈ కల్చర్ అంతా కూడా మేము ఎలా ఉన్నా కూడా ఈ సంవత్సరం వచ్చేలోకి 3 రోజులు ఈ పండగ పద్ధతులన్నీ కూడా అందరం పాటిస్తూ ఉంటాం. అలాగే రేపు సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు అవి పెట్టుకుని ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే కనుమ రోజు ఇక్కడ మాకు కోడి పందాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ అలాగే ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా కొత్తగా వచ్చే అల్లుళ్ళు అలాగే చుట్టాలు అందరూ వస్తారు. అలాగే ఇంటికాడ ఆడవాళ్ళందరూ కూడా పిండి వంటలతో అన్నీ వండి వెళ్ళే టయానికి ఏదో ఒకటి పెట్టడం, అందరూ కూడా విదేశాలు వెళ్ళినా లేదా వేరే రాష్ట్రాలు వెళ్ళినా అందరూ కూడా వచ్చి ఈ యొక్క పండగ వాతావరణంలో అందరం కలుసుకుంటాం. అలాగే మాకు 3వ రోజు కనుమ రోజు సాయంత్రం పన్నలం తల్లి దగ్గర జాతర జరుగుతుంది. అది కూడా చాలా వైభవంగా జరుగుతుంది. పెద్దలందరూ కూడా పిల్లలు అలా పెద్దల మాటలు విని ఆ యొక్క సంప్రదాయాన్ని ఈ యొక్క కల్చర్ అంతా కూడా మేము పాటిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా భోగి కనుమ సంక్రాంతి కూడా మేము చాలా ఆనందంగా జరుపుకుంటాం. ఇంకా అందరికీ కూడా పంటలు అందే టైం ఇది. అందరూ కూడా బాగా ఖర్చు పెట్టుకుని అన్నీ కూడా ఏది ఎక్కడా లేకుండా అన్నీ బాగా చేసుకుంటారు. ప్రజలందరూ కూడా ఇటువంటి సాంప్రదాయాలను మర్చిపోకుండా మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన హైందవ తత్వం మన హిందూ ధర్మం నేర్పించింది ప్రతి ఒక్కటి కూడా ఆచరిస్తూ ఇలాంటి ముఖ్య రోజుల్లో అయినా మనం అన్నీ కూడా గౌరవించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడ చాలామంది లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాము. వాళ్ళు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భోగి మంటల దగ్గర ఉన్నారు చిన్నపిల్లలతో సహా. హాయ్ అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? అనంత సత్యవతి. అనంత సత్యవతి గారు, మీరు భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? చాలా సంతోషంగా చేయించుకున్నామా. మీ 3 అక్క చెల్లెలు తమ్ముడు. నాకు ఎప్పుడు కూడా రోజు పండగలాగే కుటుంబంగా ఐకమత్యంగా ఉండి సాంప్రదాయంగా ఉండాలని నాకు చాలా ఇష్టం. పల్లన్నది పెట్టి పుట్టింది. సో చూసారు కదా రాజమండ్రిలో భోగి సంబరాలు అండ్ సంక్రాంతి సంబరాలు. సో ఓవర్ టు స్టూడియో.